కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గణగణ గంట ఎందుకో ఈ మంట, ఎవరిపై ఆయనకి కడుపు మంట? ఫైర్ విల్ బి ఫైర్ అన్నట్లు నిత్యం అసహనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మొన్నటికి మొన్నేమో విష్ణుకుమార్ రాజుకి విశ్వరూపం చూపించేశారు గంట. ఇక ఈ రోజు అధికారులపై కూడా ఫైర్ అయిపోయారు. నా పేరు గంట, కార్యక్రమాలకి నాకు సమాచారం ఇవ్వకపోతే మీకే తంట అంటూ ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. గత కొన్ని నెలలుగా భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ లోపలే రగిలిపోతున్నారు. ఆయన కడుపు మంట సెగలు అప్పుడప్పుడు బయటకు కూడా వస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులు తనను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇది ఒక పొలిటికల్ గవర్నెన్స్, ప్రజా ప్రభుత్వం. ప్రభుత్వంలో ఏ కార్యక్రమం జరుగుతున్నాయనేది ఖచ్చితంగా ప్రజాప్రతినిధులను కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని ఆ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇంకొక వెల్ఫేర్ స్కిల్స్ కానీ చేస్తున్నప్పుడు అధికారులు ఏకపక్షంగా వెళ్లకుండా ప్రజాప్రతినిధుల యొక్క కన్సల్టేషన్ తోటి ఆ ప్రాజెక్టులు చేసుకుంటే ఈజీగా టేక్ ఓవర్ అవుతాయి. కాబట్టి అలా చేయమని చెప్పిన కూడా సలహా చెప్పాం. దానికి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇక మీదటైనా అధికారులు కాస్త పద్ధతితో పనిచేయాలన్నారు గంట. తప్పకుండా అధికారులు కూడా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా కన్సర్న్ లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా మంత్రులతో కూడా మాట్లాడి ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ విషయంలో తనకు చెప్పకుండా కలెక్టర్ను కలిసినందుకు నడి రోడ్డుపై ఆయనకు క్లాస్ తీసుకున్నారు. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. ఎన్నికలకు ముందు నుంచి కాస్త అసహనంగా ఉన్నారు గంటా శ్రీనివాస్. చీపురుపల్లిలో బొత్సపై పోటీ చేయాలని అధిష్టానం కోరిందని, అందుకు గంటా నిరాకరించారు అన్న ప్రచారం జరిగింది. భీమిలి టికెట్ కూడా గంటాకు చివరి నిమిషంలో దక్కింది. ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని భావించినప్పటికీ గంటాకు కేబినెట్లో చోటు దక్కలేదు. అదే సమయంలో తన వియ్యంకుడు నారాయణకు కేబినెట్లో బెర్త్ దక్కింది. ఇటీవల విశాఖలో జరిగే కార్యక్రమాల్లో తన పాత్ర లేకుండా పోతుందని ఫీల్ అవుతున్నారు గంటా. అందుకే అటు రాజకీయ నేతలపై, ఇటు అధికారులపై గంటా ఆగ్రహంగా ఉన్నారంటున్నారు ఆయన అనుచరులు.